సందర్భంగా విచ్చేసిన కళాభిమానులు, కుటుంబ సభ్యులు, ముఖ్యంగా అభ్యుదయ కళా సమితి సంబంధించిన కళాకారులందరికీ కూడా స్వాగత నమస్సులు తెలియజేస్తున్నాం. ప్రఖ్యాత రచయితగా, నటులుగా, దర్శకులుగా, ఉగాది పురస్కార గ్రహీతగా కీర్తిశేషులు రాజమండ్రి శ్రీరామచంద్రమూర్తి గారు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి మన తెనాలి పట్టణానికి వన్నె తెచ్చారు. అటువంటి వారి స్వర్గస్థులై 1 సంవత్సరం పూర్తి చేసుకున్న కారణంగా ఈ రోజు మనమందరం ఇక్కడ సమావేశమై వారికి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. అభ్యుదయ కళా సమితి అధ్యక్షులుగా కూడా ఉన్న నేను, ఆ టైంలో ఉపాధ్యక్షులు, సెక్రటరీగా ఉన్న గారు పడి సుబ్బారావు గారు, అలాగే ఎంతో మంది కళాకారులతో, కళాభిమానులతోనూ వారికి ఈ ప్రాంతంలో ఉన్న ఎంతో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్న వారు ఎందరో ఉన్నారు. అయితే వర్షాభావం వల్ల మనకి కొంచెం తుఫాన్ కారణంగా, వర్షం కురుస్తున్న కారణంగా సభ కొంచెం పలుచగా ఉన్నప్పటికీ ఎంతో మంది వారి మీద ఉన్న అభిమానంతో ఈరోజు కార్యక్రమానికి చేయడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వారు రచించిన పాటల నుంచి శిష్యులుగా ఎన్నోసార్లు ఎన్నో వేదికలపై వారి పాటలు ఆరంభించి ఎంతో మంది రంజింపు చేసిన గౌరవనీయులు వెల్లంపల్లి వెంకట మాస్టారు, అలాగే అలపర్తి వెంకటేశ్వరరావు మాస్టారు, బెల్లంపల్లి సుభాష్ చంద్రబోస్ మాస్టార్ని సవినయంగా సగౌరవంగా వేదికపై ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు రచించిన పాటలు ముందుగా ఆలపిస్తారు. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమంలో గీతాలను ఆలపించేందుకు చంద్రవాడ నుంచి మహిళా మండలు బాలవిద్యులు చేసి ఉన్నారు. వారికి కూడా స్వాగత నమస్సులు తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా మన ఈ కార్యక్రమాన్ని గీతాలతో ప్రారంభించుకుందాం.
ఈనాటి ఈ సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. అలాగే తరువాత పాడబోతున్న పాట మన ఇంటికి ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అంటే లక్ష్మీదేవి పుట్టింది అని చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి ఆడపిల్ల ఇంటికే కాదు ఎలకే వరము, ఇంటికి గొప్ప శుభకరము అంటూ ఆడబిడ్డ ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా కీర్తిశేషులు శ్రీ రాఘవేంద్ర శ్రీరామూర్తి గారి కలం నుండి జారువారణ ఈ పాటను వెల్లకొండ వెంకట మాస్టర్, అలపతి వెంకటేశ్వరరావు, చంద్రవాడ నుంచి చేసిన మహిళా మండలు, గాయని మండలు, అలాగే బాలుడు పాటలు వినిపించబోతున్నారు. ఇలాగే ఆడపిల్ల వరము, ఇంటికి ఎంతో శుభకరం. రచన కీర్తిశేషులు శ్రీ రాఘవేంద్ర శ్రీరామూర్తి గారు. ఇంటికే ఎంతో శుభకరము, ఇలాగే ఆడపిల్ల వరము, ఇంటికే ఎంతో శుభకరము. మహిళన తీయని మమతల తీరం, మహిళంటే పుడమికే పరిహారం. మహిళన
ఆడపిల్ల అంటే ఎందుకంత అలుసు ఆడపిల్ల అంటే ఎందుకంత అలుసు కన్నె పిల్ల అంటే కాలు కంటి నలుసు కన్నె పిల్ల అంటే కాలు కంటి నలుసు శాంతి లక్ష్మి పెంచలేద వాణి గర్భ గొలుసు శాంతి లక్ష్మి పెంచలేద వాణి గర్భ గొలుసు పోరాట పటిమ అంటే రుద్రమ్మకు తెలుసు పోరాట పటిమ అంటే రుద్రమ్మకు తెలుసు దళితుల ఆదరికే నీ సేవ చేసే తెలుసా దళితుల ఆదరికే నీ సేవ చేసే తెలుసా సౌర్యానికి సహనానికి శ్రీరాతే తెలుసా సౌర్యానికి సహనానికి శ్రీరాతే తెలుసా సౌర్యానికి సహనానికి శ్రీరాతే తెలుసా సౌర్యానికి సహనానికి శ్రీరాతే తెలుసా ఇలకే ఆడపిల్ల వరము ఇంటికే ఎంతో శుభకరము మహిళల తీయని మమతల తీరం మహిళంటే పుడమికే మణిహారం ఇలకే ఆడపిల్ల వరము ఇంటికే ఎంతో శుభకరము ఇంటికే ఎంతో శుభకరము ఇంటికే ఎంతో శుభకరము అడిగారు. ప్రతిరోజు మన చుట్టూ ఎన్నో విధాల సంబంధ బాంధవ్యాలతో ఆడపిల్ల అక్కగా అమ్మగా చెల్లిగా అక్కగా ఎన్నో బాంధవ్యాల్లో ఉంటూ ఉన్న ఆడపిల్లను గౌరవించాలి, వారిని ఏమాత్రం చులకనగా చూడకూడదు అనే మంచి ఉద్దేశాన్ని ఒక మెసేజ్ ని సమాజంలో పాస్ చేసిన కీర్తిశేషుడు శ్రీ రాజేంద్ర శ్రీరామూర్తి గారి కలముని జాలు మంచి పాటను అంతే కృత్యంగా వినిపించారు మన చంద్రవాడ సిస్టర్స్. థ్యాంక్ యూ, ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరో మంచి గీతంతో మన మధ్యకు రాబోతున్నారు వెల్లపూడి వెంకట మాస్టర్ బృందం. ఈసారి ఈ పాటను కేవలం ఆడపిల్ల సంబంధ బాంధవ్యాలే కాదు, మనం బాగుండాలి అంటే మన పరిసరాలు, మన చుట్టూ ఉన్న పర్యావరణం బాగుండాలి అనే ఒక మంచి అవేర్నెస్ కలిగిన ఒక మంచి పాట స్వచ్ఛ భారత్ సోదర అంటూ ఈ మంచి పాటను మనకు వినిపించబోతున్నారు శ్రీ వెల్లపూడి వెంకట మాస్టర్, అలాగే అలపతి వెంకటేశ్వరరావు గారు. ఇది కూడా ఒకటి ఒక మంచి మెసేజ్ ఉన్న పాటలు అని కోరి నేర్చుకుని అది కూడా ఇంతకుముందు పాడిన ఆడపిల్ల గురించి పాట కేవలం 2 రోజుల్లోనే మన చంద్రవాడ సిస్టర్స్ నేర్చుకుని పాడడం జరిగింది. ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాం. నెక్స్ట్ పాటలు వెళ్ళిపోదాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో మంచి పాటలు వినిపించబోతున్నారు మన గాయని గాయని. కృష్ణమ్మను కలిసి
స్వచ్ఛ భారత్ సోదరా స్వర్ణ భారత్ మనదిరా స్వచ్ఛ భారత్ మనము స్థాపిద్దాం స్థాపిద్దాం స్వర్ణ భారత్ మనము సాధిద్దాం సాధిద్దాం వ్యర్థాలను, కూలిన పదార్థాలను, ప్లాస్టిక్ సీసాలతో పర్యావరణాన్ని పాడు చేస్తే వాతావరణం వాడిపోదా, భూగోళమే మాడిపోదా? భూగోళమే మాడిపోదా భూగోళమే మాడిపోదా ప్రకృతిలో సమతూకం లేకపోతే భూగోళం మాత్రమే మారిపోదా? ప్రకృతిలో సమతూకం లేకపోతే భూగోళం మాత్రమే మారిపోదా? ఈ ప్రకృతిలో పరిణామం రాకపోతే రాకపోతే వృత్తి లేని పాతకమే నీది కాదా? నీది కాదా స్వచ్ఛ భారత్ సోదరా స్వర్ణ భారత్ మనదిరా స్వచ్ఛ భారత్ మనము స్థాపిద్దాం స్థాపిద్దాం స్వచ్ఛ భారత్ మనము సాధిద్దాం సాధిద్దాం పారిశుద్ధ విషయంలో చేయబోతు నిర్లక్ష్యం పరిశుద్ధత పాటించుట గాంధీజీ లక్ష్యం పారిశుద్ధ విషయంలో చేయబోతు నిర్లక్ష్యం పరిశుద్ధత పాటించుట గాంధీజీ లక్ష్యం శాంతి జీవనమే తిరుగులేని సాక్ష్యం తిరుగులేని సాక్ష్యం సాధన పెంచుకుంటే పచ్చదనం ప్రత్యక్షం సత్యదనం ప్రత్యక్షం స్వచ్ఛ భారత్ సోదరా స్వర్ణ భారత్ మనదిరా స్వచ్ఛ భారత్ మనము స్థాపిద్దాం స్థాపిద్దాం స్వర్ణ భారత్ మనము సాధిద్దాం సాధిద్దాం ప్రధాని మోదీ పిలుపు సమరలా ఓడినం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విలువ సాంసం స్వచ్ఛ భారత్ సోదరా మనదిరా స్వచ్ఛ భారత్ సోదరా స్వర్ణ భారత్ మనదిరా థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. మనం మన బిడ్డలకు ఆస్తిపాస్తులు సంస్కృతి సాంప్రదాయాలు మాత్రమే కాదు, కలుషితం కాని పర్యావరణాన్ని అందించడం కూడా చాలా ముఖ్యం. వాళ్ళ ఆరోగ్యంగా బతకగలిగినప్పుడే మనం ఏదైనా సాధించడానికి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పర్యావరణానికి హితంగా ఉండే పనులు చేయాలని కోరుకుంటున్నాం. మంచి మెసేజ్ తో వారు రచించిన కీర్తిశేషులు శ్రీరామూర్తి గారి కలవడి జాలువర్ణ ఈ పాటలు వినిపించిన గాయని మనకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక మనం కొంచెం సరదాలోకి వెళ్దాం. ఇప్పుడు ఒక జానపద గేయం లాంటి పాట. ఓకే, ఇది కూడా స్వచ్ఛ భారత్ సంబంధించే పాటే. మన మున్సిపాలిటీలో తడి చెత్త పొడి చెత్త అనేటువంటిది రోజు తీసుకువెళ్తూ ఉంటారు. ఆ సందర్భంగా గురువు గారు రాసినటువంటి పాట ఇది. అది కూడా విందాం. ఎట్టెట్టెట్టెట్టా, ఎట్టెట్టెట్టెట్టా, చెత్త గుట్టలను మట్టు పెట్టే ఎట్టెట్టెట్టెట్టా. ఇట్టిట్టిట్టిట్టా, ఇట్టిట్టిట్టిట్టా, చెత్తపైన కొత్త యుద్ధం చేసేది తిట్టా. ఎట్టెట్టెట్టెట్టా, ఎట్టెట్టెట్టెట్టా, రెండు గుట్టల గుట్టును తీసేదెట్టెట్టా. ఇట్టిట్టిట్టిట్టా, ఇట్టిట్టిట్టిట్టా, ఈ తడి చెత్త పొడి చెత్త విడదీసి తిట్టా.
హలో హలో ఈ సందర్భంగా ఇది పురపాలక సంఘంలో ఈ చెత్త మీద అందరికీ అవగాహన కల్పించాలి, శుభ్రత నేర్పాలనే ఉద్దేశంతో అప్పట్లో కమిషనర్ గారు మా అందరి చేత ఈ పాటలు పాటించడం కోసం ప్రయత్నం చేసినప్పుడు వెంకట్ గురువు గారిని కలవడం, బోసు నేను వెంకట్ గురువు గారి దగ్గర కూర్చున్నప్పుడు చాలా సరదాగా, ఇప్పుడు ఈ పాట ఎంత సరదాగా ఉంటుందంటే అట్లాగే కబుర్లు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ అన్ని పాటల్ని ఆయన రాయడం జరిగింది. ఆ క్షణాల్ని మేము ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. నాకు కొంత బాధతోనూ ప్లస్ ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు, జలుబు జ్వరంగా ఉంది. అయినా కానీ గురువు గారి అయినటువంటి గౌరవంతో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మేము ఒక విధంగా వెంకట్ వీళ్ళు ప్రాక్టీస్ చేశారు కానీ నేను కోసం కలవలేదండి. మాలో ఉన్న తప్పుల్ని హృదయంతో మన్నించుకుని పెట్టుకుంటూ గురువు గారికి వర్ధన సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ప్లాస్టిక్ మనం రోజు బజార్కి వెళ్ళేటప్పుడు ఎంతమంది మనం సంచులు తీసుకువెళ్తున్నాం? అసలు ఇప్పటి రోజులు మర్చిపోయాం, అసలు మన గుర్తు కూడా ఉండలేదు. ప్రతి దానికి వాడే కవర్ చేస్తున్నారు. ఒకవేళ తీసుకోండి, ఇంకేదైనా తీసుకోండి, ఇంకేదైనా పూలు తీసుకోండి, ఇంకేదైనా తీసుకోండి, ప్రతి దానికి కవర్ చేస్తున్నారు. విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టుగా వాళ్ళు ప్లాస్టిక్ అని మార్కెట్లో పెట్టకపోతే మనం తీసుకోగా, మనం ఇంటి నుంచి సంచి తీసుకెళ్తాగా అని మనం అంటాం. కానీ వాళ్ళు తీసుకురావట్లేదు కాబట్టి మేము ఇవి ఇస్తున్నాము వాడు అంటారు. ఇది రెండింటిలోనూ మనం ఏది ముందు ఏది వెనకాలని చెప్పలేము. కానీ మన వరకు మనం ఎంతవరకు మనం చేయగలము అన్నదాన్ని చూసుకుంటే మనం ఇంటి నుంచి సంచి తీసుకెళ్ళడమే మంచిది. అలాంటి ఒక మంచి ఉద్దేశాన్ని సమాజంలో పాస్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రముఖ సాహిత్యవేత్త కీర్తిశేషులు శ్రీ రాజేంద్ర శ్రీరామూర్తి గారి నుంచి మనం వినబోతున్న ఒక మంచి పాట ప్లాస్టిక్ మహామారి గురించి. దాన్ని కూడా వెంకట మాస్టర్ ప్రదర్శిస్తున్నారు. ప్లాస్టిక్ మీద ఒక పాట ఏం రాస్తాను అంత ప్లాస్టిక్ మీద కూర్చుని కూడా ఆ రోజు కుర్చీలో కూర్చున్నాను. కూర్చుని కూడా ప్లాస్టికే కదా, ఏం టైం అంటే వెళ్తాను. అదే సార్ గురుగారు ఒక ఎవరైతే తీసుకురావాలి, క్యారీ బ్యాగులు ఇట్లాంటివన్నీ కూడా క్యారీ బ్యాగ్ రాయాలంటే లాస్ట్ వచ్చేవారు కానీ చెప్పాలి అని రాశారు. ఈ పాటకి నాకు ఒక షార్ట్ ఫిల్మ్ పెట్టినప్పుడు సేమ్ ఈ పాట యాడ్ చేసి నా వెంకట్ గల్లికొండ యూట్యూబ్లో సెట్ చేస్తే తెలుస్తుంది. ఇది 2 ఉభయ రాష్ట్రాల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి ఈ పాటతో. ఆ షార్ట్ ఫిల్మ్ అది డీడీసీ గారు చేతుల మీదుగా, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతుల మీదుగా నేను స్వచ్ఛ భారత్ మీద ప్రైజ్ కూడా జరిగింది. గురువు గారు కలిసి చెప్పాను, గురువు గారు పాట వచ్చినట్టు శుభం చాలా సంతోషాలు. దాన్ని సాధ్యం తెల్లనిస్తే కొండల్లో గుంటల్లో ఎక్కడ చూస్తే ప్లాస్టిక్ బ్యాగ్. ఈ ప్లాస్టిక్ బ్యాగ్లు వాడతాను చెత్త కుప్పంలో, మన ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఎన్నెన్నో గుంటలు వెళ్ళిపోతుంది. అలాంటి ప్లాస్టిక్ని ఆ అవేర్నెస్ ఏమాత్రం చేద్దామని ఎవరు సాధించరు. ఆ సందర్భంగా పడతాం. ప్లాస్టిక్ మహమ్మారి ప్రగతిలో పెడతారు, ప్లాస్టిక్ మహమ్మారి ప్రగతిలో పెడతారు, సమాజంలో తీరు మారి పగల మోదు దిగజారి, సమాజంలో తీరు మారి పగల మోదు దిగజారి, ప్లాస్టిక్ మహమ్మారి ప్రగతిలో పెడతారు, సమాజంలో తీరు మారి పగల మోదు దిగజారి. వాడు ఏ కప్పులు ఇస్తున్నాడు, పేపర్ బ్యాగ్, అవి కూడా పొల్యూషన్ అంటున్నారు. అలాగే వాటర్ బాటిల్కి వెళ్తే, ఫంక్షన్కి వెళ్తే అన్ని ప్లాస్టిక్తో వాడుతూ ఉంటాం. అలాగే మనం బయటికి వెళ్ళి కూర తెచ్చుకోవాలంటే వేడి హాట్గా పేపర్ అంటున్నారు, సాంబార్ అని, కర్రీస్ అని, పప్పు అని, మొత్తం అన్నీ కూడా. మరి అప్పుడు ఇంత ఇబ్బంది పడతాం, క్యాన్సర్ కూడా ఏమవుతుంది చెప్పండి. కాఫీకి గ్లాసుగా, టిఫిన్కి ప్లేటుగా, కాఫీకి గ్లాసుగా, టిఫిన్కి ప్లేటుగా,
బ్యాగుగా అన్నానికి కంచంగా ఊరలకి బ్యాగుగా అన్నానికి కంచంగా మహమ్మారి తగ్గిలో పెడదారి ప్లాస్టిక్కు మహమ్మారి తడిపిలో పడదారి సమాజంలో తీరు మారి పడవను దిగదారి సమాజము నీరు మారి పతనమవును దిగదారి మరి అలాంటి క్యారీ బ్యాగులు వాడితే అలాంటి ఫుడ్ తింటే క్యాన్సర్ లాంటి ఏమొస్తుంది ఎంత హానికరం క్యారీ బ్యాగ్ వాడకము క్యాన్సర్కి కారణము క్యారీ బ్యాగు వాడకము క్యాన్సర్కి కారణము క్యారీ బ్యాగ్ వాడకము క్యాన్సర్కి కారణము క్యారీ బ్యాగు వాడకము క్యాన్సర్కి కారణము ప్లాస్టిక్తో జీవనము కొంచి ఉంది ప్రమాదము ప్లాస్టిక్కు జీవనము కొంచెం ఉంది ప్రమాదము ప్లాస్టిక్తో జీవనము కొంచి ఉంది ప్రమాదము ప్లాస్టిక్కు జీవనము కొంచెం ఉంది ప్రమాదము ప్లాస్టిక్తో మహమ్మారి జగతిలో పెడదారి ప్లాస్టిక్కు మహమ్మారి పెడదిలో పెడదారి సమాజంలో తీరు మారి పతనము దిగదారి సమాజము నీరు మారి పతనమవును దిగదారి అలా అని చెప్పి భూమిలో కలుగుతుందా కరగదు ఆ క్యారీ బ్యాగ్ భూమిలో కరగాలంటే కొన్ని వందల సంవత్సరాలు వందలేంటి మనం బతుకుతాం ఎవరో బతుకున్నాం అలా అని చెప్పని మనం కూడా ఎంత అశ్రద్ధ అంటే ఆ ఇంట్లో తొక్కలని కూరగాయ వచ్చిన మొక్కలు అన్నీ కూడా వేస్ట్ అన్ని కూడా ఆ క్యారీ బ్యాగ్ వేసి కొట్టాలి బయటపడేస్తాం అవన్నీ మోగుజు మళ్ళా కొట్టాలి ఇప్పుడు తినలేవు కాబట్టి అది తినేసి లోపల గుట్టలు పెరిగిపోయి ఎంత ప్రాణాలు పోయి విరగలాడుతున్నాయంటే అవి కోసి చూస్తే 10 కిలోలు 15 కిలోలు అవి చనిపోయినప్పుడు చూస్తే లోపల ఇంత గుట్టలు తయారు అంత పాపం చూడండి అట్టని పొల్యూషన్ మనం పోతున్నాం భూమిలో ఉన్న కరగదాయ పశువులకు వరగదాయ భూమిలోన కరగదాయ పశువులకు వరగదాయ భూమిలో ఉన్న కరగదాయ పశువులకు వరగదాయ భూమిలోన కరగదాయ పశువులకు వరగదాయ కాలుష్యం కరగదాయ సమతుల్యం కరగదాయ కాలుష్యం కరగదాయ సమతుల్యం కరగదాయ భూమిలో ఉన్న కరగదాయ పశువులకు వరగదాయ భూమిలోన కరగదాయ పశువులకు వరగదాయ కాలుష్యం కరగదాయ సమతుల్యం కరగదాయ కాలుష్యం కరగదాయ సమతుల్యం కరగదాయ ప్లాస్టిక్ మహమ్మారి జగతిలో పెడదారి ప్లాస్టిక్కు మహమ్మారి జగతిలో పెడదారి సమాజంలో నీరు మారి పతనమవును దిగదారి సమాజము నీరు మారి పతనమవును దిగదారి వెనకాల భోజనాలు పెట్టినట్టు మా తరం తాను ముంచాలి కూడా భోజనాలు అంటే అరికాకులు పెట్టేవాడు ఎంత స్వచ్ఛత ఏమైనా ఫంక్షన్ పండుగలు అంటే అరికాకులు అంటే భోజనంలో తింటారు చెప్పేవాడు అక్కడి ప్లాస్టిక్ థర్మాకోల్స్ అవన్నీ ఎంత పొల్యూట్గా మనం అక్కడ ఫుడ్లో తింటాం అలాగే తామరాకులు వాడేవాడు వెనక పూలు తీసుకొస్తే ఆ పొట్ల విభూతుంటే ఆ ఫీలింగే వేసి ఉండేది ఆ పూలన్నీ తామరాకులో కట్టేవాడు పూలని ఇవన్నీ ఇంత గుట్ట తీసుకొచ్చి క్యారీ బ్యాగ్లో పడేసి మనకు అన్నారు అసలు ఆ స్మెల్ కానీ ఆ ఫీల్ కానీ ఏమన్నా ఉంటుందని చెప్పండి అలాగే వెనక వెన్నపూస కూడా తామరాకుల్లో పెట్టి అట్ట కట్టించేవాడు మరి అలాంటివి ఉన్నాయి చెప్పండి ఎవరన్నా గుడ్డ సంచి కానీ నారసించి ఇలాంటి ఎవరైనా వాడుతున్నారు చెప్పండి ఎవరు మన కనీసం మన ఇంట్లో మన సంచి మనం తీసుకెళ్ళడం కూడా బతకం కానీ ఆ ప్లాస్టిక్ మోసుకుని ఎప్పుడు ఏ కొట్లో ఎన్ని సంచులు తెచ్చుకున్నా మొత్తం అన్ని ట్రై తెచ్చుకుంటాం ఐదాకు తామరాకు కావాలి ఇంతరాకు ఐదాకు తామరాకు కావాలి ఇంతరాకు ముచ్చ సంచి ఆరు సంచు వాడకమే మనకు మంచి ముచ్చ సంచి ఆరు సంచి వాడకమే మనకు మంచి ప్లాస్టిక్ మహమ్మారి దగ్గరలో పెడదారి సమాజంలో తీరు మారి పతనమవును దిగదారి సమాజంలో తీరు మారి పతనమవును దిగదారి
ఉంటారనుకుంటున్నాను ఈ పాట మొట్టమొదటిసారి కనికా హాస్పిటల్ పడినప్పుడు ఒక ఆయన 500 రూపీస్ ఈ పాట రాసిన ఎవరో నాకు తెలియదండి. ఆయనకి ఎప్పటి నుంచి చెప్పాను ఫస్ట్ ఆ పాట పాడినప్పుడు అంత గొప్ప రచనాశగా ఏ రోజు కూడా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు వెంకటపై కాదు బిజీగా ఉన్నాం దయచేసి రేపు రా ఎల్లుండి అని ఎప్పుడు అన్నాను నైట్ 8 గంటలకు వెళ్ళిన తల్లి సాధ్యం వెళ్ళగానే సో వెళ్ళగానే ఆయన ఎంత అర్థం చెప్పాడంటే సాల్సి వెంకటులు 40 వారు వచ్చారు వెంకటేశ్వర దిగులు పడతానే ఎంత ప్రేమగా తెచ్చాడు ఆమె కూడా ఆయన ఏ పెట్టేవాడు మా కూడా ఏ పెట్టేవాడు మా గురించి నిజంగా ఆ కళ్యాణాన్ని బట్టి మాలో ఏ కాదు చెప్పలేదు కొంచెం నేను కూడా పాటలు రాయడం ఆ పాటలు నేర్చుకోవడం ఆయన పాటలు రాయడం వెంటనే స్పాట్లో జోలు కావడం మా వాళ్ళు ఏమన్నా ఇది ఆ పాటలా ఉంది ఈ పాటలు అని ఇట్లా కర్లేస్తుండేవాడు అన్నమాట లేదు ఎందుకంటే వాళ్ళు అట్టగంటారు గంటనేమో అసలు అట్లా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారైనా కమిషనర్ గారైనా ఎంతమంది స్వచ్ఛ భారత్ అనేది నిజంగా ఆ ఉన్న నేడు కూడా ఆలపాటి గారు చాలా మంచి గౌరవించారు ఆ ప్రైజ్ కానీ ఆయన అవార్డు ఒకటి కానీ ఆ తర్వాత కూడా ఆయన మంచి నంది అవార్డు వచ్చినాయి కదా నిజంగా గరిపట్ సుబ్బారావు గారు ఎన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళిద్దరు టైంలో అభ్యుదయ గడసంతో రేంజ్లో ఉన్నారు రేంజ్లో కన్యాశంలో నాలుగు సరే చెప్పులు చాలా మంది కాబట్టి ముగ్గురు అంతా వెయిట్ చేస్తున్నారు ధన్యవాదాలు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ రాఘవేంద్ర శ్రీరామూర్తి గారు రచించిన మంచి సందేశాత్మక గీతాలను వినిపించినప్పటి వరకు గాయని గాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారిని సంస్మరించుకునే సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు